హాయ్, నా పేరు ఆనంద్ దీపక్. ఫోటోగ్రఫీ నాకు హాబీ. ఎస్పెషల్లీ ఈ కోరంగి, దర్యాలదిప్ప, మడ అడవులు, ఈ బ్యాక్ వాటర్స్ అన్నవి ఆంధ్రప్రదేశ్లోనే చాలా రేర్ స్పాట్స్. సో మనకి ఇలాంటి బ్యాక్ వాటర్స్ కావాలంటే మనం గోవాలోనో, లేకపోతే పాండిచ్చేరిలోనో, లేకపోతే వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందర్బాన్లోనో మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఎస్పెషల్లీ చాలా అరుదైన బర్డ్ స్పీసీస్ అండ్ యానిమల్ స్పీసీస్ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి. సో ఆంధ్రాలో ఏంటంటే ఎస్పెషల్లీ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి వచ్చి ఎప్పుడు వెళ్ళినా సరే ఒక వారం రోజులకి సరిపడా ఒక కైండ్ ఆఫ్ మైండ్ లో రిఫ్రెష్మెంట్ ఉంటది. సో అది ఎస్పెషల్లీ టూరిజం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎవరైనా సరే ఈ ప్రాంతానికి వచ్చి సందర్శించి ఒక రోజు స్పెండ్ చేసి వెళ్ళారంటే వాళ్ళకి ఒక వారం రోజులు, ఒక 4 రోజులు చాలా హ్యాపీగా ఉంటది. ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ ని, ఇలాంటి అరుదైన ప్లేసెస్ ని ఇంకా డెవలప్ చేసి రిసార్ట్స్ గానీ, కాటేజెస్ గానీ, ఇలాంటివి మంచి ఫుడ్ ఉండే రెస్టారెంట్స్ గానీ పెట్టి వైల్డ్ లైఫ్ ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా డెవలప్ చేయగలిగితే ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రిక్రియేషనల్ ప్లేస్ అవుతుంది. సో ఇలాంటి అభివృద్ధి కానీ చెందాలి అంటే నిజంగానే మనకి మల్లాడి కృష్ణారావు గారు అన్న ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కింద రావాలి. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఎటువంటి డెవలప్మెంట్ లేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ కానీ ఆయన అనుకున్న విజన్ లో కానీ మళ్ళీ డెవలప్ చేయగలిగితే ఇక్కడ ఉన్న ఉపాధి రెట్టింపు అవుతుంది అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ వాల్యూ కూడా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా మన యానానికి ఇది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కింద ఒక ఐడెంటిటీ వచ్చే ఛాన్స్ ఉన్న ప్రాంతం అయితే ఈ మడ అడవులే. దయచేసి మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి. మల్లాడి కృష్ణారావు గారు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఎంతో మంది ఫోటోగ్రాఫర్లని, వైల్డ్ లైఫ్ స్పీసీస్ ని ఎంజాయ్ చేసే వాళ్ళని ఇక్కడికి రప్పించేలాగా కృషి చేస్తారని నేను కోరుకుంటున్నాను.